మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందే ప్రార్థించి ఆరాధన ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ఆంధ్ర క్రైస్తవ శృంగారవన కీర్తన పుస్తకం నుంచి 157 నెంబర్ పాట, కథారవన కీర్తన పుస్తకం నుంచి 315. ఉన్నా పాటు నా వాచు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎల్ల సౌఖ్యము గాని పాపములన్నీ మోపుగా వీపుపై పడి ఎల్లనిది నడలేక త్రటులు చున్నవాడను నన్ను నయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, కారుణ్యనిధి యేసు నా రక్షక నిస రక్తము చిందోప, భూరిదయతో నన్ను పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ ఇది మరి వేరేతోలేదు నాయడ. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, తరులేని ఆనంద పరమైన నీ ప్రేమ పరమే వర్ణన చేయను. తిరుగబైనయాన్ని తిరుగగట్టెను గాననేని పొదురుగడాని వాడనవుటకు మరి నిజమని వాడనవుటకే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల దొండునట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇది అన్నము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర పదితరాల సంకీర్తనగా 103వ సంకీర్తన ప్రారంభము నుండి ఆఖరి వరకు చదువుకుందాం. 103వ సంకీర్తన మొదటి వచనం ప్రారంభం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనమును క్రతదగుచుండునట్లు
మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకి తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పుయ్యును. దాని మీద గాలి వీచగా అది లేకపోవను, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకుని వారి మీదను యెహోవా యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరములు నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటినీ మీద రాజ్యపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నేర్చుకుని బలసూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో పైనున్న సర్వకార్యములలో ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమా కలుగును గాక. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 12వ అధ్యాయము మార్కు సువార్త 12వ అధ్యాయము 38 నుండి 40 వచ్చిన వరకు ఉన్న భాగాలను ఎవరైనా ఒకరు చదవలసిందిగా మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రమును గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, నిందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇళ్ళు దిగమ్రింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదరనెను. ఓ ప్రభువా మమ్మను కనికరిప్పుము. దేవునికి స్తోత్రము కలుగుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయమందు ప్రతి ఒక్కరు కూడా మోకరించి, ప్రభువా మరొక రోజు ఈనాటి సిలువ ధ్యానాలు ధ్యానించుకునే అవకాశం ఇచ్చారు. అటు పగలంతా నన్ను నీ ప్రజలను కాపాడారు. ఈ రాత్రి వేళ నీ సన్నిధికి వచ్చిన మమ్మలను పేరు పేరున దర్శించండి ప్రభు అని, పేరు పేరున మాతో మాట్లాడండి ప్రభు అని, ఇప్పుడున్న మమ్మల్ని అందరినీ కనికరించమని, విడుదల పనుల్లోనూ ప్రయాణాల్లోనూ ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలలోనూ పగల మేఘ స్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా మనతో ఉండి మన ఆకలి తీర్చి మన అవసరాలు తీర్చి
నిన్ను నన్ను సజీవులుగా ఉంచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే ధన్యత, ప్రార్థించుకునే ధన్యత త్రియేక దేవుడు మనకు కలిగించాడు గనక రాత్రికాల సమయమందు ప్రభువా మాతో మాట్లాడని, ప్రభువా మాకు నీ సహాయమును దయచేయమని, మీరు మా జీవితంలో ఒక నూతన వరవడిని సృష్టించండి అని, నువ్వు మేలు చేసే దేవుడు కనుక నీ ప్రజలమైన మాకు మేలు చేయండి అని, మారని దేవుడా మరవని దేవుడా నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలని, నేనేమైనా ప్రభా నిన్నే స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభా నీకు అర్పిస్తానని విశ్వాసంతో ఈ రాత్రి వేళ ప్రార్థన చేద్దాం. ఒక అద్భుతాన్ని చేయి ప్రభాని, ఒక కార్యాన్ని చూపించు ప్రభాని, ఒక మేలు జరిగించు ప్రభాని, నా పక్షంగా నిలబడి ప్రభాని విశ్వాసంతో నువ్వు చేసే చిన్న ప్రార్థన ఏదైతే ఉందో ఈ రాత్రి ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నా ఆ కన్నీటి ప్రార్థన, నువ్వు కార్చిన చిన్న కన్నీరు ఏదైతే ఉందో ఆ చిన్న కన్నీరే నీ జీవితంలో గొప్ప ఉన్నత స్థితికి, ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళబోతుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో కళ్ళు మూసుకుని విశ్వాసంతో ప్రభువా నా కొరకు దాచి ఉంచిన ఆ ఆశీర్వాదాన్ని నాకు దయచేయండి అని, నా కొరకు సిద్ధపరిచిన దీవెనను నువ్వు సిద్ధం చేయండి అని, నా కొరకు సిద్ధం చేసిన ఆ స్వస్థత కార్యాన్ని నాకు స్వస్థత దయచేయండి అని, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఈ రాత్రి డాడీ స్వస్థపరచండి అని విశ్వాసంతో కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మన బిడ్డలు 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. గత దినాలు ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు. తిరిగి రానున్న రోజుల్లో డిగ్రీ బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. ఇంకా ఆయా తరగతులు చదివేవారు ఎగ్జామ్స్ రాయబోతూ ఉన్నారు. దేవుడు వారి ఎగ్జామ్స్ అన్నింటిలో చక్కని జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించి చక్కగా వారికి విజయాన్ని, కృపనిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి వేళ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి ప్రభువుకు మొరపెట్టుకుందాం. ఈ రాత్రి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిద్దాం. యథార్థ హృదయముతో నడుచుకుందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడుచుకుందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను, భక్తిహీనుల క్రియలు నా కంటనీయను. మూర్ఖ చేతుల నుండి తొలగిపోదును, మూర్ఖ చేతుల నుండి తొలగిపోదును. రవయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకై మేము వేచి ఉంటిమి. రవయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకై మేము వేచి ఉంటిమి. కనులరలిలో చూడాలని, కనులరలిలో చూడాలని కాచుకుని ఉన్నాను, వేచినే ఉన్నాను. కాచుకుని ఉన్నాను, వేచినే ఉన్నాను. రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాకకై నేను వేచి ఉంటుని. ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా యేసయ్య,
ఈ రాత్రికాల సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించాం. ఆరాధన క్రమమంతటి ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం. తిరిగి మా బాబు మా యేసయ్య ఈ శ్రేష్టమైన మాటలు ధ్యానం చేయడానికి ఈ సేవకుడిగా ఇక్కడ నేను నిలబడ్డాను. మీ ప్రజలని మాటలు వినటానికి సిద్ధముగా ఉన్నారు కనుక నా మాటలు నా యొక్క హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారముగా యోగ్యముగా ఉండటకు నీ కృప అనుగ్రహించండి. తెలిసి తెలియక మాటల ద్వారా చూపుల ద్వారా నీకు వ్యతిరేకమైన క్రియలు వ్యతిరేకమైన పనులు మా జీవితంలో మేము జరిగించి ఉన్నట్లయితే మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో క్షమాభిక్ష దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో ఉన్న నిబిడలు ఆయా పనుల్లో ప్రయాణాల్లో అలసి వచ్చారు. అలసిన దేహాలతో ఈ స్థలంలో కూర్చున్నారు కనుక నీవే ఈ వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడి బిడ్డల జీవితాల్లో ఒక అద్భుతాన్ని ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగించమని ఇక్కడున్న మా తల్లులు ఎంతమంది కన్నీరు గార్చి దుఃఖించి విలపిస్తూ ఉన్నారో వారి కుటుంబ అవసరత ఏంటో వారి కుటుంబ అక్కరేంటో వ్యక్తిగతంగా వారి సమస్యలేంటో మీకు తెలుసు ప్రభువా. ఒకవేళ తల్లి పట్టించుకోకపోయినా ఒకవేళ తండ్రి పట్టించుకోకపోయినా ఒకవేళ భర్త భార్య పిల్లలు పట్టించుకోకపోయినా కానీ సమస్తమును చూచుచున్నవాడు నీవేనైనా ఇదిగో మీలో ఒంటరైన వాడు 1000 మందగును అని లేఖనాల్లో మేము చూస్తూ ఉన్నాం. బలమైన జనంగా వాళ్ళు ఉంటారని వాగ్దానం ఇచ్చిన యేసయ్య ఈ స్థలంలో ఎవ్వరు కూడా నాయన నిరాశకు గురి కావద్దు, వేదనకు గురి కావద్దు, కన్నీటి సంద్రానికి గురి కావద్దు. అయ్యో మాకెవరు లేరే, అయ్యో మాకెవరు సహాయపడేవాడు లేరు అనే దిగులుతో కన్నీటితో ఉండొద్దు అయ్యా. నీవున్నావనే ధైర్యం, నీవున్నావనే భరోసా, నీవున్నావనే నిరీక్షణ, నీవున్నావనే విశ్వాసం ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తెకు మీరు దయచేయండి అయ్యా. ఎవరెవరు ఏ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఎవరెవరు ఏ కార్యక్రమాలకు సిద్ధపడుతూ ఉన్నారో ఆ కార్యక్రమాల ఎగ్జామ్స్ అన్నిటిలో జయమును దయచేయమని బలహీనంగా ఉన్న మా బిడ్డలందరూ ఇలా కృప చూపించమని ఆదరించమని ఆశీర్వదించమని స్వస్థపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమందే ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా ఈ రాత్రికాల సమయంలో ఎన్నో రోజు ఈరోజు 14వ రోజు. నేటి ధ్యాన భాగంగా ధ్యాన విషయముగా ఏంటది? క్రైస్తవుడా వీటిని గూర్చి నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే క్రైస్తవుడికి దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? చెప్పాలి. జాగ్రత్త. క్రైస్తవుడికి దేవుడు ఏం చెబుతున్నాడు? జాగ్రత్త. సహజంగా ఇందాక గతంలో ఎప్పుడో చెప్పాను, మనం ఊర్లకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు ఇంటికాడ ఉన్నవారు వెళ్ళేవాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళకి వెళ్ళేవాళ్ళు ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఏం చెబుతారు? జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త చెప్పటం మంచిదా చెడ్డదా? ఒక్కడేనా చెప్పేది? ఎప్పుడు చెప్పాలి. జాగ్రత్త చెప్పటం మంచిదా చెడ్డదా? కొంతమందికి జాగ్రత్త చేస్తే నచ్చదు. ఎందుకంటారు చెప్పండి. సరే తెలిసిందిలే, మన మొహం గారు వాళ్ళకేం తెలుసు. కానీ జాగ్రత్త చెబితే ఎందుకు నచ్చదు చెప్పండి. మనం కొంతమందికి జాగ్రత్త చెబుతాం. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు పైకి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి కుటుంబ పరిస్థితి నేను ఎరిగిన వాడిని. ఇక్కడున్న మీ అందరి కుటుంబ పరిస్థితులు ఎరిగిన వాడిని. నా దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదన్నా సమస్య చెబితే, ఏదన్నా బాధ చెబితే, ఒక దైవ సేవకుడిగా ఫస్ట్ నేను చేసే కార్యక్రమం ఏంటంటే జాగ్రత్త అని చెబుతాను. జాగ్రత్త. ఒక దైవ సేవకుడిగా నేనే జాగ్రత్త చెబితే ఇక దేవుడు
ఇక మనకి ఎంత జాగ్రత్త చెబుతున్నాడో ఈ రాత్రి మీరంతా మనమంతా ఏం చేయాలి? బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే పిల్లరా, కుటుంబంలో జాగ్రత్త అనేటువంటిది లేకపోతే ఈనాడు చాలా కుటుంబాలు పతనం అయిపోతాయి. జాగ్రత్తకి మరొక పదమేంటో తెలుసా? పద్ధతి. పద్ధతి అనేటువంటిది లేకపోతే ఈనాడు చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. ఇప్పుడు ఒక 100 రూపాయలు మీకు ఇచ్చారు, మీరు తీసుకున్నారు. 100 రూపాయల విషయంలో మీకు ఏముండాలి? జాగ్రత్త. నేను తీసుకున్నా, ఆ 100 రూపాయల విషయంలో నేను ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త. దేవుడు ఒక పని ఇచ్చాడు, ఆ పనిలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త అనేటువంటిది లేకపోతే దశలోకి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, దొంగ పడతాడని, దొంగ వస్తాడని. అర్థమైంది మీకు బాగా? జాగ్రత్త అనేటువంటిది లేకపోతే ఎవరు వస్తారని? దొంగ. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, మన ఇంట్లో ఉన్న సామాన్లు ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదు. డబ్బులు కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ, వెళ్ళగలిగిన ఏమన్నా కానీ. ఆ తర్వాత మనం ఎంత గుండె బాదుకున్నా వస్తువులు పోయిన తర్వాత ప్రయోజనం ఉండిద్దా? ఆ బాధ అనేటువంటిది పడకుండా ఉండటం కొరకే ఈరోజు మనం ఎలా ఉండాలి? జాగ్రత్త. ఈరోజు ఒక సహోదరుడు వాకింగ్లో నాకు కనపడి, ఆయనకి ఎవరు వాకింగ్ చెప్పారంట. అబ్బాయి చెప్పాయన్నీ నేను వింటా ఉంటా అంతే. ఆ అబ్బాయికి ఒక సమాధానం కూడా చెప్పలా నేను. పాస్టర్ గారండి, మా ఇంటికి ఎవరో 3-4 పాస్టర్లు వచ్చారు, వాళ్ళు హిందువులు, మా పిల్లలు వాళ్ళు హిందువులు. ఆ పాస్టర్లు ఆ పిల్లడు చెబుతున్నారంట, పరలోకం లేదు, ఏమి లేదు, పరలోకం లేదు, ఇక చచ్చిపోయిన వాళ్ళందరూ భూమి మీద లేచి ఇక భూమి మీదే ఉంటారు అని ఆ అబ్బాయి ఇప్పుడిప్పుడే క్రైస్తవ్యంలోకి వస్తున్నాడు. ఆ అబ్బాయికి సేవకులు ఈ మాట చెప్పారంట. ఇప్పుడు ఈ అబ్బాయి అంటున్నాడు, వాళ్ళు చెప్పే మాటలు నేను నమ్మలేదు పాస్టర్ గారు, నేను వాళ్ళకి చెప్పాను, నేను నమ్మను మీరు చెప్పే మాటలు అని. చివరిలో అతను ఒక మాట చెప్పాడు, నాకు ఆశ్చర్యం కలిగించింది. ఏదో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ అంట విచిత్రంగా ఉందంట. మరి వాళ్ళు ఏ బైబిల్ తెచ్చుకున్నారో, ఈ అబ్బాయికి ఏం చెప్పారో, ఈ అబ్బాయిని గుండెను కొత్తగా క్రైస్తవ్యంలోకి అడుగు పెట్టబోతున్న ఈ వ్యక్తిని గుండె జారిపోయేలాగేం చేశారు చెప్పండి? చెప్పారు. ఫైనల్గా అయ్యగారండి మీ నెంబర్ ఉంటే ఎవరో, ఈసారి వాళ్ళు వస్తే నీ నెంబర్ ఇస్తాను, నువ్వు మాట్లాడండి వాళ్ళతో అని చెప్పి అబ్బాయి అన్నాడు. ఫైనల్గా ఒక్క మాట చెప్పా, మరి నువ్వేమనుకుంటున్నావు? పరలోకం ఉందనుకుంటున్నావా లేదా? చచ్చిపోయిన వాళ్ళందరూ భూమి మీదే మరలా బ్రతుకుతారు, భూమి మీదే పాదం జరిగిద్ది అని నువ్వు అనుకుంటున్నావా అని అంటే, లేదు లేదు పాస్టర్ గారు, నేను బైబిల్లో చదివాను, చాలామంది వాక్యం చెబుతుంటే విన్నాను, చచ్చిపోయిన తర్వాత మనం అందరూ ఎక్కడికి వెళ్తామని? పరలోకం. అప్పుడు నేను ఆ అబ్బాయికి చెప్పాను, ఆ పరలోకం కోసమేనయ్యా ఈ తపనంతా. దేనికోసం? ఆ పరలోకం కోసమే ఈ తపనంతా, ఈ ఆరాటం అంతా. ఒకవేళ పరలోకమే కానీ లేకపోతే బైబిల్ ఎందుకు, సేవ ఎందుకు, దేవాలయాలు ఎందుకు, చర్చీలు ఎందుకు, బాప్తీసాలు ఎందుకు, మారు మనసు ఎందుకు, విశ్వాసం ఎందుకు, ప్రార్థన ఎందుకు, క్రమశిక్షణ ఎందుకు, జాగ్రత్త ఎందుకు అని చెప్పి ఆ అబ్బాయితో నేను ఈ మాటలు చెబుతూ ఉంటే కొంచెం ఆ అబ్బాయి కొంచెం ఆలోచన చేశాడు. కాబట్టి రాత్రి ఒక సేవకుడిగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఒక పురుషుడిగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సంఘంగా మనం అందరూ జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులంగా దేవుని బిడ్డలంగా మనమంతా ఎలాగుండాలి చెప్పండి? ఎందుకు జాగ్రత్త తెలుసా? బైబిల్ చెబుతూ ఉంది,
అపవాదైన సాతాను గర్జించే సింహంలాగా ఎవరిని మృంగదామా అంటే అంటే మృంగదామా అంటే అర్థం ఏంటి? పరలోకానికి వెళ్ళనీయకుండా, దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా, చర్చికి వెళ్ళనీయకుండా, వాక్యం విననీయకుండా, ప్రార్థన చేయనీయకుండా, ప్రార్థన చేసుకోనీయకుండా గర్జించు సింహంలాగా వాడు అటు ఇటు ఇంటింటికి ఏమవుతున్నాడు చెప్పండి? తిరుగుతున్నాడు. నీకు తెలియదు, నువ్వు ఎరగవు. సాతాను ఏ రూపంలో వస్తాడో, ఏ టైపులో వస్తాడో, ఏ విధానంలో వస్తాడో ఎవరికి తెలియదు. దేవుడు కూడా వస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారు. 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనాడు. బుద్ధి గలవాళ్ళు వాళ్ళతో పాటు ఏం తెచ్చుకున్నారు? నూనె, దివిటీలు తెచ్చుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు తెచ్చుకోవాలా. ఈ క్రమంలో వాళ్ళ దివిటీలు ఏమైపోయినాయి? ఆరిపోయినాయి. వాళ్ళు విడవబడ్డారు. నూనె తెచ్చుకున్న వాళ్ళు ఏమయ్యారు? ఎత్తబడ్డారు. జాగ్రత్త. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్త. కూర వండుకుంటున్నారు, ఎంత ఉప్పో ఎంత కారమో పడింది, ఏమైంది? కూర అంతా భలేగా ఉంటుంది కదా. అబ్బా చెప్పండి అమ్మా, భలేగా ఉంటుంది కదా. అబ్బా నిన్న మొన్న పాస్టర్ గారు టమాటా ములక్కాయలు కూర వండింది. నిన్న అనుకుంటా, నిన్న మరి నాకు గుర్తులేదు. ఫస్ట్ నేనే తినేది ఇంట్లో, అంటే చిన్నపాలుండి కాబట్టి నేనే తినేది. ఎందుకో కూర కొంచెం తీయ అనిపించింది నాకు. ఇక దాన్ని పాస్టర్ గారు ఆమె స్టైల్లోకి మ్యాజిక్ చేసేసింది. అక్క సాయంత్రానికి ఏదో దాని పని అది చేసుకుంది. ఏం చేసిందో తెలియదు కానీ ఇక తినడం అనుకుందేమో పచ్చిమిరకాయల పచ్చమిరకాయలు పెట్టి ఏం చేసేది చెప్పండి. కాబట్టి మనం వండుకునే కూర ఎంత కారం ఎక్కువైనా, ఎంత ఉప్పు ఎక్కువైనా, ఒకవేళ ఆ కూర అడుగంటినా కూడా ఏమొచ్చింది తెలుసా? చేదు. జాగ్రత్త, జాగ్రత్త. ఒక స్త్రీగా నువ్వెంత జాగ్రత్తగా ఉంటావో, ఒక పురుషుడిగా మీరెంత జాగ్రత్తగా ఉంటారో, మీ కాపరాలు, మీ భవిష్యత్ అంత పచ్చగుంటాయి, అంత చల్లగుంటాయి. రెండవది జాగ్రత్తగానండి. రెండవది, ఈ శిలువ ధ్యానాల్లో ఈరోజు ఎన్నో రోజు? 14వ రోజు. 14 రోజులుగా మీ దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇంకా మిగిలిన 26 రోజులు ఉంటాయి. 40 రోజులకి 26 రోజులు ఉంటాయి. ఈ 26 రోజుల్లో నువ్వు జాగ్రత్త వహిపోతే, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మాట, మీ మనసులో బాగా గుర్తుపెట్టుకోండి. 14 రోజులు నువ్వు జాగ్రత్తగా వచ్చావు, క్రమానికి వచ్చావు, టయానికి వచ్చావు, ప్రార్థన చేసావు, వాక్యం విన్నావు, నీకున్నదేదో ఇచ్చావు, వెళ్ళిపోయావు. ఇది జాగ్రత్త జరిగిపోయింది 14 రోజులు. మిగిలిన 26 రోజులు ఏదైతే ఉందో ఈ శిలువ ధ్యానాలకి, ఈ 26 రోజుల్లో నీవు ఏమాత్రం ఏమారబోయినా, ఏమారపోవటమేనా? ఏమారపాటు పడినా నీవు ఈ 14 రోజులు చేసిన ఈ భక్తి ఏదైతే ఉందో, ఈ ప్రార్థన ఏదైతే ఉందో, ఈ విశ్వాసం ఏదైతే ఉందో, ఒక మాటలో చెప్పాలంటే బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఈ 40 రోజులు అంత ఈజీగా, అంత కేర్లెస్గా తీసుకోవద్దు. 10 మంది 10 రకాలుగా చెప్పొచ్చు, 10 మంది 10 రకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ నీకంటూ ఒక ఇంకిత జ్ఞానం ఉందగా, నీకంటూ కొంచెం మనసు ఉందగా, మనస్సాక్షి ఉందగా. ఈ శిలువ ధ్యానాలు అయ్యగారి కోసం కాదు, అమ్మగారి కోసం కాదు, వారి కుటుంబం కోసం కాదు, ఇది మా కోసం, ఇది మన కోసం అని ఇక్కడున్న మనందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తెలిసినా కూడా దీని విషయంలో వాళ్ళు ఎంత అజాగ్రత్తగా ఉన్నారో
ఇక మీరు ఆ అజాగ్రత్త విషయంలో మీరు ఇంక ఎంత జాగ్రత్తగా ఉండాలో జ్ఞానం తెచ్చుకోవాలి. జ్ఞానం తెచ్చుకోవాలి. మొదటి పాయింట్ చెబుతున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. నీవు మందిరానికి పోయేటప్పుడు ప్రవర్తన అంటే తెలీదా? ప్రవర్తన అంటే చెప్పాలి. నువ్వు మందిరానికి పోయేటప్పుడు, సన్నిధికి వచ్చేటప్పుడు, ఆలయానికి వచ్చేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త. ఎందుకంటే కింద మాట ఉంటది, బుద్ధిహీనులు అర్పించినట్లు బుద్ధిహీనులు చేసేటట్లు నువ్వు చేయటానికి వీలు లేదు. ఈ 40 రోజుల విలువ నువ్వు మందిరానికి వస్తే తెలిసిద్ది. దీని ప్రాముఖ్యత నువ్వు మందిరానికి వస్తే తెలిసిద్ది. ఈ 40 రోజుల యొక్క విశేషం నువ్వు అనుభవిస్తే తెలిసిద్ది. నువ్వు రాకుండా అనుభవించకుండా ఈ 40 రోజుల విలువ నీకు తెలియాలంటే నీవు ఎన్ని సంవత్సరాలు బయట ఉండి ఎంత చూసినా ప్రయోజనం ఉండదు. 2, మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 39వ కీర్తన 1వ వచనం చదువుతాండి. 39వ సంకీర్తన 1వ చరణాన్ని ఒక్కసారి మనము చదువుదాం. 39వ సంకీర్తన 1వ చరణాన్ని ఒకసారి చదువుదాం. నా నాలుకతో పాపము చేయకుండున్నట్లు నా మార్గములను జాగ్రత్త. పాపం చేయకుండా ఉండటానికి జాగ్రత్త. మీరు 40 రోజులు సిలువ ధ్యానాలకు వస్తుంటే సాతాను ఒళ్ళు ఎంత మండుతుందో తెలుసా? పక్కనోళ్ళ మనసు ఎంత మండుతుందో తెలుసా? సాతాను నిన్ను ఎలా పాడు చేయాలో, పక్కనోళ్ళు నిన్ను ఎలా పాడు చేయాలని ఎన్నెన్ని ప్లాన్లు, ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని నిర్ణయాలు, ఎన్నెన్ని ప్రణాళికలు వేస్తున్నారో నీకు తెలుసా? నీకు అర్థం కాదు, నీకు అర్థం కావట్లా, నీకు అవగాహన లేదు. నిన్ను ఏదో ఒక రూపములో, నిన్ను ఏదో ఒక విధానములో పాపము చేయించాలి. మందిరానికి వెళ్ళనీయకుండా నిన్ను పాడు చేయాలా, అదే వాళ్ళ ప్లాన్. కాబట్టి మన జాగ్రత్త ఎలా ఉండాలంటే మందిరానికి పోయేటప్పుడు జాగ్రత్త ఉండాలా, మందిరానికి వచ్చిన తర్వాత, మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చెబుతుంది మన నాలుకతో, నాలుకంటే ఏంది? నీ ముందు ఒక సహోదరు వెళ్తుంది, నీ పక్కన ఒక సహోదరుడు వెళ్తున్నాడు. కనపడిందా నీకు నేనేమన్నాను? ఈ నాలుక తిరగేయటం ఏముందే, ఈ నాలుక తిప్పటం ఏదైతే ఉందో బైబిల్ క్లియర్ గా చూడండి. నా నాలుకతో పాపము చేయకూడదు. వాడేదో చేశాడు, బుద్ధిహీనుడు. నువ్వు మందిరంలోకి వచ్చావు, నువ్వు కూర్చున్నావు, నీ పక్కన ఒక ఆమె కూర్చుంది, లేదా నీ పక్కన ఇంకో ఆయన కూర్చున్నాడు. వాడేదో చేశాడు, బుద్ధిహీనుడే. నీకు బుద్ధి ఉందగా? కాబట్టి నువ్వు బుద్ధి కలిగిన వ్యక్తిగా, బుద్ధి కలిగిన స్త్రీగా, బుద్ధి కలిగిన బిడ్డగా నీ నాలుకతో పాపము చేయకుండానట్లు నీ మార్గాలను ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్త. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం దాకా చీరాల 10 సార్లు వెళ్ళొచ్చు, లేకపోతే ఈపురపాలెం 10 సార్లు వెళ్ళొచ్చు, బాపట్లో ఒకసారి పోయి రావచ్చు, ఒంగోలు ఒకసారి పోయి రావచ్చు, ఇంకో చోటికి ఎక్కడికైనా పోయి రావచ్చు, లేకపోతే ఇంట్లోనే ఉండొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఎక్కడ ఉన్నా సరే నీ నాలుకను ఏం చేయాలంట? నువ్వు అదుపులో పెట్టుకోవాలి. నాలుకతో నువ్వు మాట్లాడిన ఆ పదం ఏదైతే ఉందో నీ భక్తిని, నీ విశ్వాసాన్ని ఏం చేసేసిద్ది? కాలగర్భంలో కలిసేసింది. కాబట్టి నీ నాలుకను ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. పాపము చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని
ఈ 39వ కీర్తన ఎన్నో వచనం ఇది? మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువు తల్లి. 3వది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుతావా? అందరూ తీశారు ఆ మాట. 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదువా అని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? అపవాది అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంత ప్రారంభంలోనే చెప్పా, సాతాను అటు ఇటు తిరుగుతున్నాడు. సాతాను అటు ఇటు తిరుగుతున్నాడు. మీకు తెలుసో లేదో ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. ఈ శిలువ ధ్యానాల్లో 14 రోజులుగా మనం దేవస్థంలో బాగా గడుపుతున్నాం. అది మీ అందరూ తెలిసిన విషయమే. ఈ 14 రోజుల్లో 14 చెడ్డ కళలు, రోజుకు ఒక కళ చొప్పున దేవుడు నా దృష్టికి తీసుకొచ్చేసాడు. ఆ కళలు నాకు వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాధ వేస్తుంది, ఒక్కొక్కసారి ఆందోళన కలుగుతుంది. ఎందుకు భయం వేస్తుంది, ఎందుకు బాధ వేస్తుంది, ఎందుకు ఆందోళన కలుగుతుందంటే దేవుడిచ్చినటువంటి ఆ కళ, ఆ దర్శనం ఏదైతే ఉందో దాన్ని నేను చూసినప్పుడు చాలా భయం బాధేసింది. దాంట్లో ఒక్క కళ చెప్పి ఈరోజు వర్తమానం ముగిస్తాను జాగ్రత్తగా. ఒకరోజు ఈ 14 రోజుల్లో నాకు ఐడియా లేదు కానీ నాకు వచ్చిన కళ ఎంత భయంకరంగా వచ్చిందంటే, దేవుడు ఒక గొయ్యి చూపించాడు, ఒక గుంట చూపించాడు. ఆ గుంటలోకి నీళ్లు చుట్టూతా పొర్లి పారుతున్నాయి, ఆ గుంటలో పడుతున్నాయి. కానీ ఆ చుట్టూతా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే ఒక మనిషి ఆ నీళ్లు ఒరవడిని తప్పించుకోవాలి, 2 ఆ గుంటలో పడకుండా తన్ను తానేం చేయాలి? కాపాడుకోవాలి. జాగ్రత్తగానండి, అర్థం చేసుకోండి. అది చాలా లోతైన గొయ్య, చుట్టూత నీళ్లు వస్తున్నాయి ప్రవాహంలాగా. ఎంత ప్రవాహంగా, ఎంత ఉజ్జరంగా వస్తుందంటే అసలుగా ఒరవడికి ఆ వ్యక్తి నిలబడలేకపోతున్నాడు. ఆ దాంట్లో పడితే ఏం జరిగిందో తెలియట్లా. చుట్టూత వస్తున్నాయి. ఒక పక్క ఆగి వస్తే అది వేరుగా ఉండేది, అక్కడికి వెళ్ళేవాడాము. కానీ బావి చుట్టూ, ఆ గుంట చుట్టూ నీళ్ళు వస్తున్నాయి. కానీ దాన్ని తప్పుకోవటానికి ఆ వ్యక్తి పడతన్న తపన, ఆరాటం నేను చూసినప్పుడు చాలా భయం వేసింది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ కళ భావం, లేదా ఆ కళ యొక్క అర్థం నాకేమర్థమైందంటే, ఆ గొయ్య అగ్ని గుండానికి సాదృశ్యం, పాతాళానికి ఏంది సాదృశ్యం. ఆ నీళ్లు ఒరవడి సాతాను మనల్ని ఏం చేస్తుంది? నెడుతుంది. దేంట్లోకి? అగ్నిగుండంలోనికి, పాతాళంలోకి. ఇప్పుడు ఆ ఒరవడిని తప్పించుకోవడానికి, సాతానును తప్పించుకోవడానికి మానవుడు అనేవాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తప్పించుకోవడానికి వీలు లేకుండా 4 దిక్కుల వలయం ఏమైపోయింది? చుట్టబడింది. మీకు ఈరోజు అర్థం కాదు, మీకు ఇప్పుడు అర్థం కాదు. మనకంటే ఒక రోజు ఉంటుంది, మనకంటే ఒక టైం ఉంటుంది, మనకంటే ఒక సమయం వచ్చింది. గత దినం కూడా చెప్పా, అంతకుముందు కూడా చెప్పా, దేవుడు ఎలా భయపెడతాడో, దేవుడి నుండి ఎలాంటి శిక్ష వచ్చిందో అది అనుభవిస్తే తప్ప వాళ్ళకి అది అర్థం కాదు. ఈ శిలువ ధ్యానాలు ఎందుకో ఈ 2025వ సంవత్సరం దేవుని నా మహిమార్థంగా ఈ 14 రోజులు జరుగుతా వచ్చాయి.
ఇక మిగిలిన 26 రోజుల విషయంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు, ఏం కాబోతుందో నాకు తెలియదు. కానీ ధైర్యంగా ఒక మాట మాత్రం ఈ రాత్రి ఒక సేవకుడిగా చెప్పగలను, నీవు ఎంత విశ్వాసంతో ఎంత బలంతో ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటావో, ఏ ఆశీర్వాదం కోసం ఏ దీవుల కోసం అయితే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చుంటావో 40 రోజులు అయిపోయే లోపు నీవు ఆ కార్యాన్ని పొందకపోతే అప్పుడు అన్నాడు. ఆమె చెప్పమ్మా, కొంతమందికేనా? అందరు కొత్త? మరి అందరు గట్టిగా చెప్పాలి ఈ మాట. ఇంకా ఈ మాట నాకుగా వినపడాల్సింది. మీరు ఎట చెబుతున్నారంటే అయ్యగారి ముందు అంటే నాకు వినపడేటట్టు ఈ మాట చెప్పాల్సింది అయ్యగారి ముందు కాదు, దేవునికి వినపడేటట్టు గట్టిగా చెప్పాలా. ఇంకా 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 ఇటు నుంచి వినపడుతున్నా నాకు. చూసారా, చాలా మందిలో ఇంకా అవిశ్వాసం వెలుబడి చేస్తుంది. ఇంకెక్కడో వెనక కూర్చున్న వాళ్ళలోనో మధ్యలో కూర్చున్న వాళ్ళలో నాకు తెలీదు అపనమ్మకం వెలుబడి చేస్తుంది. మేము చూడని ప్రార్థన, మేము వినని వాక్యమా, ఇది మీ అపనమ్మకం. బైబిల్ చెబుతుంది నమ్ముట నీ వలన అయితే, నమ్మకపోతే సాధ్యం కాదది. మేము కొండెక్కలేదా, విజయవాడ కొండ నడిచెక్కేమయ్య గారు, అక్కడ జరగంది బుల్లవారిపాలెంలో జరిగిద్దా? నమ్ము. ఉన్న స్థలములోనే, ఉన్న ప్రాంతములోనే, ఉన్న ప్రదేశంలోనే నీ తలరాత్ర నీ భవిష్యత్తును ఏం చేయగలడో మార్చగలడు. అట్టి కృపా పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు నాకు దయచేయను గాక. ఆమె సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీకు నాకు మనందరికి దయచేయను గాక. ఆమె అందరం లేచి నిలబడదాం. త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, త్రోవ తప్పిన గొర్రెవలే తిరుగులాడుచున్నావా, తరలిరా మార్గము యేసే తలుపు వేయబడకముందే, తరలిరా మార్గము యేసే తలుపు వేయబడకముందే, తలుపు వేయబడకముందే విసరి వెళ్ళి మరలేరాని వాయువలే నోటివా, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గము జీవం, జీవ మార్గము యేసే విసరి వెళ్ళి మరలేరాని వాయువలే నోటివా, నీ ధనము నీ జ్ఞానము నీ గణము నీ ఔవము, నీ ధనము నీ జ్ఞానము నీ గణము నీ ఔవము, నీకున్న సమస్తము ఒకనాడు అవి మాయము, నీకున్న సమస్తము ఒకనాడు అవి మాయము, ఒకనాడు అవి మాయము, విసరి మరలేరాని వాయువలే నోటివా, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గము జీవం, జీవ మార్గము యేసే. ఈరోజు జైపాల్ పుట్టినరోజు. జై పైకెత్తరా అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి. జైపాల్ కనపడలేదమ్మా, ఏం చెప్పారా అంటే అర్థం ఏంటి? ఇది 1వ తరగతి కాబట్టి అర్థం కాదు, నేను ట్రాన్స్లేషన్ చేస్తా. నీకు వీళ్ళందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఏం చెప్పారు నీకు?
పుట్టినరోజు అదే మీరు పుట్టినరోజే వీళ్ళేం చెప్పారు శుభాకాంక్ష చూసారా? వీడికి మీరందరూ ఏం చెప్పారు? పుట్టినరోజు శుభాకాంక్షలు. శుభాకాంక్షలు ఎందుకు చెప్పారు అంటే రేపటి నుంచి కొడతారు ఏంటి ఈరోజు శుభాకాంక్షలు చెప్పి. ఈ సంవత్సరం అంతా దేవుడు జయపాలికి మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ను, మంచి జ్ఞానాన్ని, మంచి క్షేమాన్ని ఇయ్యాలని మనం అందరం కూడా చిన్నబిడ్డ కొరకు ఏం చేద్దాం? ప్రార్థన. మరి జయపాలు కేక్ తెచ్చాడు. అయితే కేక్ కొంచెం చిన్నది కాబట్టి ఇంటికాడే కట్ చేసుకోమని చెప్పి నేను జయపాలకి ఇచ్చేస్తున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. మనం అందరం జయపాల కోసం ప్రార్థన చేద్దాం. రైట్, తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మా యేసయ్య, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈనాడు సిలువ ధ్యానానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి. క్రైస్తవులంగా, విశ్వాసులంగా మేమెంత జాగ్రత్తగా ఉండాలో పక్క వాళ్ళ విషయంలో, ఎదుటివారి విషయంలో ఈరోజు నీ సేవకుడి ద్వారా సూటిగా తేటగా మీరు మాట్లాడారు. దాంట్లో భాగంగా మందిరానికి వచ్చేటప్పుడు మేము జాగ్రత్తగా రావాలన్నారు. 2, పాపం విషయంలో మేము జాగ్రత్తగా ఉండాలన్నారు. 3, పువాదైన సాతాను గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదనా అని చూస్తున్నాడు కాబట్టి వాడి విషయంలో మేము జాగ్రత్తగా ఉండాలని నీ సేవకుడి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నిజమే నాయనా, ఈ లోకంలో మానేవాళ్ళు మేము నష్టపోవటం చూస్తున్నారు, లేదా మేము మానేవాళ్ళు మేము బాధపడటం చూస్తున్నారు. కానీ మేము ఇబ్బంది పడుతూ ఉంటే మాకు చేతునిచ్చి మీరు జాగ్రత్త, మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి నీ మాట ద్వారా, నీ సేవకుడి ద్వారా ఈరోజు మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, భరోసాను బట్టి నిన్ను మేము స్తుతించుకుంటూ ఉన్నాం. ఇక్కడున్న మా సహోదరులందరి కొరకు, మా ఆత్మీయ బిడ్డలందరి కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నానయ్యా. వారందరూ కూడా వారి వారి కుటుంబాలలో, వారి వారి వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ వ్యాపార వ్యవసాయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళటకు నీ కృప దయచేయండి. ముఖ్యంగా జయపాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. 6 సంవత్సరాలు చిన్నబిడ్డను మీరు కాచి కాపాడారయ్యా. 6 సంవత్సరాలు మీరు చిన్నబిడ్డకి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చారయ్యా. 7వ సంవత్సరంలో కుమారుడు అడుగుపెట్టాడు. ఈ సంవత్సరం అంతా కృపాక్షేమాలు రావాలని, దీర్ఘాయువును అనుగ్రహించబడాలని, నీ పరలోకపు జ్ఞానంతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా వాళ్ళ నాన్న కొరకు, ఎన్నయ్య గారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మరి అక్కగారి కొరకు, నా యువాంజలి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇంకా వారి బాబాయ్ కొరకు, వారి రక్త సంబంధికులు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ సంవత్సరం అంతా నీ కృపతో నింపి తృప్తిపరిచి పంపించమని, మరొకసారి బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని, అన్నిటిలో అన్ని కార్యక్రమాల్లో మేము జాగ్రత్తగా ఉంటా కృప దయచేయమని, ముఖ్యంగా మా ఆలయం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మా ఎదుట చాలా పని ఉంది, చాలా అవసరాలు ఉన్నాయి. అందరికీ ప్రేరేపణ మనసు నాయన పుట్టించండి. ఈ ఆలయం మరి కార్యక్రమాల్లో అందరూ కూడా సహాయ సహకారాలు బిడ్డలు ముందుకు వచ్చి ఇచ్చినట్లుగా కృప చూపించమని, త్వరగా ఆలయ పనులు ముగించబడి సంతోషంగా, ఆనందంగా ఆలయాన్ని మేము ప్రతిష్ఠ జరుపుకొని చక్కగా ఆరాధనలన్నీ కూడా అక్కడ ఆనందంగా జరుపుకున్న కృప దయచేయమని, మా గ్రామాన్ని, సంఘాన్ని, ప్రతి బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుతున్నాం పరమ తండ్రి. లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మన ఆహారం మాకు దయచే, మళ్ళీ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించి, శుభులతో కాదుషులు తప్పించి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నాము తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలతో తోడై నడిపించి కాపాడుగాక. తండ్రికి కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. ఒక మాట కూర్చోండి, ఒక మాట. అయ్యా రండి, అరే